హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు పేదరాశి పెద్దమ్మ కథ పేరు సీతాకోక చిలుకలు. కాంపిల్య నగరాన్ని దండధారుడు పాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదువుకునేటందుకు గురుకులాల్లో ప్రవేశించేవారు. ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు. వారికి గురుకులాలు నిషిద్ధం. అయితే దండధారుని కూతురు హలకి చదువంటే చాలా ఇష్టం. మగపిల్లల్లానే తాను చదువుతానని ఇంట్లో పోరు పెట్టింది ఆమె. నేనెందుకు చదువుకోకూడదు, నన్నెందుకు గురుకులానికి పంపరంటూ కనిపించిన పెద్దల్ని, మంత్రి సామంతుల్ని ప్రశ్నించసాగింది. కూడదమ్మా, తప్పు అని దండధారుడు ఎంత చెప్పినా వినలేదు. ఎన్ని కానుకలిచ్చినా తీసుకోలేదు. హలను గురుకులానికి పంపి చదివించాల్సిందే, తప్పదు. లేకపోతే ఈ అల్లరి ఆవేశంతో ఏ ఘాతుకానికైనా పాల్పడుతుందని భయపడ్డారు. అయితే ఆడపిల్లగా పంపించలేరు, పంపకూడదు కూడా. అటువంటప్పుడు ఏం చేయాలి? దుస్తులు మార్చి మగపిల్లవాడిగా పంపించడం మంచిదనుకున్నారు. ఆ మాటే చెప్పారు హలకి. నువ్వు ఆడపిల్లవని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. గురుకులంలో ఎప్పుడూ నువ్వు మగపిల్లాడి దుస్తుల్లోనే ఉండాలి అన్నారు. అలాగే అంది హల. అనుకున్నట్టుగానే ఆమెకు మగదుస్తులు వేసి చదువుకునేందుకు గురుకులానికి పంపారు. తన పేరు నాభి అని, చదివే తన ధ్యేయమంటూ ఎప్పుడు చూసినా చదువుకుంటూ కూర్చునేది హల. నాభిగాడు చదువు పిచ్చోడ్రా, వాడికి పుస్తకాలు తప్ప మరో లోకం తెలియదు అనేవారు సాటి విద్యార్థులు. పట్టించుకునేవారు కాదు. నృగుడికి మాత్రం నాభితో స్నేహం ఏర్పడింది. నాభిలాగే నృగుడు కూడా బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు, చర్చించుకునేవారు, ఒకరికి ఒకరు అప్పచెప్పుకునేవారు. ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది. ఇద్దరిలో ఏ ఒక్కరు అధ్యయనానికి రాకపోయినా, అభ్యాసానికి రాకపోయినా మరొకరికి దిగులుగా ఉండేది, బాధగా ఉండేది, భయంగా ఉండేది. జంటగా కూర్చుంటే ఇద్దరికీ ఎక్కడ లేని ధైర్యం ఉండేది. ఒకరికి ఒకరు సాయంగా ఉన్నారనిపించేది. ఒంటరిగా కూర్చుంటే అధైర్యంగా ఉండేది, విలవిల్లాడిపోయేవాళ్ళు. ఒకరికి ఒకరు కావాలనిపించేది, ఒకరిని ఒకరు వదిలి ఉండలేమనిపించేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రథాన్ని తీసుకుని గురుకులానికి సారథి వచ్చాడు. రాజు దండధారుడు వెనువెంటనే బయలుదేరి రమ్మన్నాడని హలకి చెప్పాడు. ఏమైంది? రాజ్యంలో అందరూ క్షేమమే కదా అడిగింది ఆమె. అందరూ క్షేమమే చెప్పాడు సారథి. అయినా అనుమానించింది హల. తల్లికి ఏమైనా అయిందా? మృత్యుముఖంలో ఉందా? దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీటిని అదుముకుంది. తాను వెళ్తున్నట్లుగా నృగుడికి చెప్పాలని ప్రయత్నించింది. అతను ఎక్కడా కనిపించలేదు. వెతకసాగింది. తొందరగా బయలుదేరండమ్మా, రాజుగారు మిమ్మల్ని ఉన్న పళానా తీసుకురమ్మన్నారు అన్నాడు సారథి. బయలుదేరింది ఆమె. రథము ఉరుకులు పరుకుల్లాగా సాగింది. కాసేపటికే కాంపిల్య నగరాన్ని చేరింది. అమ్మా అమ్మా అంటూ అంతఃపురంలోకి ఆందోళనగా పరుగు తీసింది హల. ఆమె అనుకున్నట్టుగా అక్కడేమీ తల్లి మృత్యుముఖంలో లేదు. సుఖంగా ఆరోగ్యంగానే ఉన్నది. ఊపిరి పీల్చుకుంది హల. తండ్రిని చూసింది. ఇలా అడిగింది. ఏంటి నాన్న, అత్యవసరంగా ఎందుకు బయలుదేరి రమ్మన్నారు? ఎందుకంటే మా అమ్మాయికి పెళ్లి కాబట్టి అన్నాడు తండ్రి. పెళ్ళా? ఆశ్చర్యపోయింది హల. అవును తల్లి, నాన్నగారి స్నేహితులు మిత్రరాజులు కాశీపతి గారి కుమారుడికి నిన్ను ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాం. కుర్రాడు మంచి బలశాలి, కత్తి యుద్ధంలో తిరుగులేని వ్యక్తి. మన రాజ్యం కంటే వారి రాజ్యం పెద్దది కూడా అన్నది తల్లి. చదివిన చదువులు చాలమ్మా, ఇక నువ్వు ఓ ఇంటిదానివైతే ఆనందిస్తాము అన్నాడు తండ్రి. ఆ రాత్రి నిద్రలేదు హలకి. ఆలోచిస్తూ గడిపింది. నృగుణ్ణి విడిచి తాను ఉండలేదు, బతకలేదు కూడా. దాన్ని ప్రేమంటే ప్రేమే. నృగుణ్ణి తాను గాఢంగా ప్రేమించినట్లుగా అర్థమైంది హలకి. వెంటనే రాత్రికి రాత్రే అంతఃపురానికి సారథిని పిలిచింది. తెల్లారుతూనే నువ్వు గురుకులానికి వెళ్ళి నృగుణ్ణి ఇక్కడికి తీసుకునిరా అంది. అంతఃపురానికా అడిగాడు సారథి. ఆలోచించింది హల. అంతఃపురానికి కాదు, తీసుకొచ్చి అదిగో
ఎదురుగా కనిపిస్తున్నదే ఆ రహదారి మందిరంలో ఉంచు అన్నది. సరేనన్నాడు సారథి. తెల్లారుతూనే రథం మీద గురుకులానికి చేరుకున్నాడు. నృగుణ్ణి కలిశాడు. ఆహ్వానం పలికి అతన్ని నగరానికి తోడుకుని వచ్చాడు. హల చెప్పినట్లుగానే అంతఃపురానికి ఎదురుగా ఉన్న రహదారి మందిరంలో విడిది చేయించాడు. వచ్చి హలకి చెప్పాడు అంతా. నృగుణ్ణి కలిసేందుకు తహతహలాడుతూ పరుగు దీయబోయింది హల. అంతలోనే ఆగి తనను తాను చూసుకున్నది. యువతిగా ఉన్నదిప్పుడు, వెలరారిదిలా అనుకున్నది. దుస్తులు మార్చుకుంది. నాభిగా మారి నృగుణ్ణి కలిసింది. ఏంటి మిత్రమా, అత్యవసరంగా రప్పించావు అడిగాడు నృగుడు. హల భుజం మీద ప్రేమగా చేతులు వేశాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఆలోచించుకుంటోంది హల. ఏంటి మిత్రమా, ఏం మాట్లాడవు రెట్టించాడు నృగుడు. అప్పుడు చెప్పింది హల. నాకు పెళ్లి తలపెట్టారు మిత్రమా. త్వరలోనే నా పెళ్ళి. ఇక నేను గురుకులానికి వచ్చే అవకాశం లేదు. నిన్ను చూడలేను. నన్ను చూడకుండా నువ్వు, నిన్ను చూడకుండా నేను ఉండలేం. కానీ ముందు పెళ్లి కూతురు ఎవరో చెప్పు మిత్రమా. మా మేనకోడలే. చూస్తావా అడిగింది హల. చూపిస్తానంటే తప్పకుండా చూస్తాను. నా మిత్రుడు ఎంతటి అందాల రాశిని వరిస్తున్నాడో చూడకుండా ఉండగలనా అన్నాడు నృగుడు. నవ్వాడు. ఇదే అవకాశం. మేనగొడలుగా మారి నృగుడు ముందు తాను నిల్చుంటే అతని భావావేశాలు తెలుసుకోవచ్చు అనుకున్నది హల. తనలోని స్త్రీత్వాన్ని నృగుడు గుర్తిస్తే, తన అందానికి ఆరాధ్యుడైతే అప్పుడు అసలు సంగతి చెప్పవచ్చు అనుకుంది. సాయంత్రం అంతఃపురానికి రా, మా మేనకోడల్ని చూపిస్తాను అంది హల. తప్పకుండా అన్నాడు నృగుడు. హల చేతిని గట్టిగా నొక్కి వదిలాడు. సాయంత్రం అయింది. అంతఃపురానికి చేరుకున్నాడు నృగుడు. సారథి తోడుకొని వచ్చాడు అతన్ని. ఈ మందిరంలోనికి వెళ్ళండి చెప్పాడు సారథి. మందిరంలోనికి ప్రవేశించిన నృగుడు పరిశీలనగా చూడసాగాడు అంతా. అది యువకుడు నివసించే మందిరంలా లేదు, యువతి నివసించే మందిరంలాగా ఉంది. అలంకార వస్తువులు, దుస్తులు అన్నీ స్త్రీ సంబంధమైనవే కనిపిస్తున్నాయి. నేరుగా నాభి మేనకోడలు మందిరంలోకి చేరుకున్నాడా అని సంశయించాడు నృగుడు. అంతలో అందాల చిలుక హల ప్రవేశించింది అక్కడికి. చూపు మరల్చుకోలేనంత అందంతో నృగుణ్ణి కట్టిపడేసింది. మీరు? నా పేరు హల. నేను నాభి మేనకోడల్ని అని నవ్వింది. నాభి ఎక్కడా అడిగాడు నృగుడు. అతని కోసము అటు ఇటు ఆందోళనగా చూడసాగాడు. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడప్పుడే రాడు. మన ఏకాంతాన్ని భగ్నం చేసేవారు ఎవరూ లేరు అంది హల. తమకంగా అతన్ని అల్లుకోబోయింది. వారించాడు నృగుడు. నా మిత్రునికి నేను అన్యాయం చేయలేను, నన్ను క్షమించండి అంటూ వెనుదిరుగుబోయాడు. పరుగు పరుగున వెళ్ళి ద్వారానికి అడ్డంగా నిల్చుంది హల. నన్ను కాదని ఎక్కడికి వెళ్తారు? నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అంది. కోరిగ్గా చూసింది అతన్ని. భరించలేకపోయాడు నృగుడు. తప్పించుకునే వెసులుబాటు కోసం చూశాడు. అప్పుడు పగలబడి నవ్వింది హల. నాభిలాగా నవ్వింది. ఇది నా మిత్రుడి నవ్వు. నృగా, ఇది ఈ గొంతు నాభి గొంతు ఆశ్చర్యపోయాడు నృగుడు. కదా, నేనే నాభిని, నేనే నాభి మేనకోడలు హలని అంది. ఇప్పుడు ఆమె గొంతులో స్త్రీత్వం ఉంది. అయోమయంగా చూస్తున్న నృగుడికి విషయమంతా వివరంగా చెప్పింది హల. అతన్ని తాను ప్రేమించిన సంగతి కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, అంతేకాని ఈ కోటలు తోటలు వద్దే వద్దు అంది ఏడుస్తూ. నృగుని గుండెల్లో ఒదిగిపోయింది హల. చేసుకుంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఆ కాశీపతి కుమారుడు వద్దే వద్దు అంది. సమాధానం కోసం ముఖం ఎత్తి చూస్తున్న హలను బిగ్గి కౌగిట బంధించాడు నృగుడు. ప్రేసి, నిన్ను కాదనుకుంటానా? మన ప్రేమ ఫలించాలనే కోరుకుంటాను. అయితే ఇందుకు పెద్దల ఆశీర్వాదం కావాలి. ముందు మీ తండ్రిగారి అభిప్రాయం తెలుసుకుందాం పదా అన్నాడు నృగుడు. హల సహా రాజుని సమీపించాడు. చెట్టా పట్టలు వేసుకుని వచ్చిన హల నృగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు దండధారుడు.
తర్వాత కోపంగా చూశాడు హలని. నృగుని చేతిలో నుంచి చేయి తీసుకొని కొద్దిగా దూరంగా నిల్చుంది ఆమె. తలదించుకుంది. తలదించుకునే మాటకి మాట చేర్చుకుంటూ మెల్లమెల్లగా తన ప్రేమ గురించి తండ్రికి తెలియజేసింది ఆమె. నువ్వు రాకుమారుడివా? నృగుణ్ణి చూస్తూ అడిగాడు దండధారుడు. కాదు. నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా తల్లి వలలు అల్లుతుంది, తండ్రి చేపలు పడతాడు. జాలరి కొడుక్కి రాజుగారి కూతురు కావాలా? పిచ్చి పిచ్చి వేషాలేయకు, వెళ్ళిక్కడి నుంచి కసిరాడు దండధారుడు. చూస్తారేం, ఇతన్ని గెంటివేయండి, భటులను ఆదేశించాడు. పెడరెక్కలు విరిచికట్టి నృగుణ్ణి పట్టుకుపోయారు భటులు. నాన్న, మీ రాచరికం కోసం మా ప్రేమను బలి చేయకండి, దయచేసి మా ప్రేమను అర్థం చేసుకోండి. తండ్రిని బ్రతిమలాడింది హల. పాదాలు పట్టుకొని ప్రార్థించింది. వినలేదు దండధారుడు. పెళ్ళి అయ్యేంతవరకు హల అడుగు తీసి బయటకు పెట్టకూడదు, అంతఃపురంలో బంధించండి అన్నాడు దండధారుడు. భటులు ఆమెను బంధించి అక్కడి నుంచి తీసుకొని పోయారు. అంతఃపురం ప్రధాన ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నృగుణ్ణి బయటికి గిరవాటేశారు భటులు. పో అన్నారు. నృగుడు పడుతూ లేస్తూ రాదారి మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం కిటికీలో నుంచి చూస్తే అంతఃపురంలోని హల మందిరము కనిపిస్తాయి. హల కోసము కిటికీ దగ్గరగా నిలబడి అదే పనిగా ఆర్తిగా చూడసాగాడు అతను. పగళ్ళు గడిచాయి, రాత్రిళ్ళు గడిచాయి, వేకువలు గడిచాయి, వెనెలలు గడిచాయి, ఎండలు గడిచాయి, వర్షాలు గడిచాయి. ఎన్ని గడిచినా హల కనిపించలేదు. తిండి లేదు, నీళ్లు లేవు. హల దర్శన భాగ్యమే ఆహారం అన్నట్లుగా నృగుడు చూడసాగాడు. నృగుడు అలా చూస్తున్న సంగతి ఎప్పటికప్పుడు హలకి చెబుతూనే వస్తున్నాడు సారథి. ఒక్కసారి కనిపించండమ్మా, అతని ప్రాణాలు నిలుస్తాయి అంటూనే ఉన్నాడు. నృగుడికి కనిపించాలని హల ఎంతగానో ఆరాటపడింది. పరిచారికులను చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. ఒక్కసారంటే ఒక్కసారి అలా బయటికి వెళ్ళి వస్తాను, నృగుడికి కనిపిస్తాను అంది. ఒప్పుకోలేదు వారు. ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు రాజుగారికి తెలిస్తే శిక్షిస్తారని భయపడ్డారు. హల కోసం చూస్తూ నృగుడు కన్నీరు మున్నీరైతుంటే నృగుడి కోసం హల ఏడవని క్షణం లేదు. హల కోసం చూసి చూసి చివరికి నృగుడు చనిపోయాడు. పరుగు పరుగున వచ్చి ఆ సంగతి హలకి చెప్పాడు సారథి. నృగుడు చనిపోయాడమ్మా అన్నాడు. హల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. తల నేలకేసి కొట్టుకొని ఏడ్చింది. తనని తాను కరుచుకొని రక్తం వచ్చేలాగా తనని తాను గిచ్చుకొని మరీ రోదించింది. పట్టించుకోలేదెవరు. కొత్తలో ఇలాగే ఉంటుంది, పాతబడితే అన్నీ మరిచిపోతారు. రేపు పెళ్ళైతే గురుకులమూ లేదు, నృగుడు లేడు, అన్నిటినీ మరిచిపోతుంది హల. భర్తనే దైవంగా చూస్తుంది అన్నాడు దండధారుడు. కూతురి గురించి కన్నీరు పెట్టుకున్న భార్యను ఇలా ఓదార్చాడు. నృగుడి కోసం ఏడ్చి ఏడ్చి హల కన్నీరు ఇంకిపోయింది. నీరు లేక కళ్ళలో నుంచి రక్తం రాసాగింది ఆమెకు. బొట్లు బొట్లుగా రక్తం పడి అంతఃపురం అంతా రక్తమయమైంది. అయినా దండదారుని మనసు మారలేదు. పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడు. హల కాశీపతి కుమారుల పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురిగా హలని అందంగా ముస్తాబు చేశారు. పెళ్లి మండపానికి పల్లకీలో ఆమెను తోడుకుని రాసాగారు. పల్లకీను మోసే బోయిలను బతిమలాడింది హల. ఒక్కసారి నృగుణ్ణి ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి తీసుకువెళ్ళండి, మీ మేలు మరిచిపోలేను అంది. చేతులు జోడించి వాళ్ళకి నమస్కరించింది. అయ్యయ్యో, మీరు రాకుమారి, మాకు దండాలేటి తల్లి. అలాగే తల్లి, నృగుణ్ణి సమాధి చేసిన కాడికి మిమ్మల్ని తీసుకెళ్తాం. అయితే సమాధిని చూసి మీరు తొందరగా వచ్చేయాలి అన్నారు బోయిలు. అలాగే అంది హల. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పల్లకి శ్మశానానికేసి దారితీసింది. ఎవరికంటా పడకుండా బోయిలు జాగ్రత్త పడ్డారు. అదిగో నృగుని సమాధి అంటూ అక్కడ దించారు. పల్లకి దిగుతూనే నృగుని సమాధి దగ్గరకు పరుగు తీసింది హల. సమాధి మీద తలాంచి దాన్ని చేత్తో నిమురుతూ నృగుణ్ణి స్పృశించినట్లుగానే భావిస్తూ దుఃఖించింది. ఆమె కన్నీటితో సమాధి తడిసిపోయింది.
తడిచిన ఆ సమాధి మీద అప్పుడు ఓ సీతాకోకచిలుక ప్రత్యక్షమైంది. ఆ సీతాకోకచిలుక హల చేతుల మీద, గుండెల మీద, ముఖం మీద వాలి ఆమెను నిమురుతున్నట్టుగా ఎగరసాగింది. తుడుస్తున్నట్టుగా కన్నీటి చారికల మీద వాలి రెక్కలల్లార్చింది. కలిసి రమ్మన్నట్టుగా ఆగాగి ముందుకు ఎగరసాగింది. జాగ్రత్తగా గమనించింది హల. సీతాకోకచిలుకలో నృగుడు కనిపించాడు ఆమెకు. నృగుడు రమ్మన్నట్టుగా అనిపించింది. చేతులు చాచిందామె. చిత్రంగా ఆ చేతులు రెక్కలయ్యాయి. ఆమె సీతాకోకచిలుక అయింది. ఎగిరింది, నృగుణ్ణి కలిసింది. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా ఎగురుతూ శ్మశానం దాటారు. అంతఃపురం దాటారు, నగరాన్ని దాటారు. ఆకాశంలోకి ఎగిరి అక్కడి నీలాన్ని అందుకున్నారు. కథ అయిపోయింది. ఇంకొక పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందాం. కథ పేరు గుణపాఠం. పాతపట్నం రాజు పురంజనుడికి ఉన్నట్లుండి ఒక ఆలోచన తట్టింది. సభలో మంత్రి, సామంతులు, పౌర ప్రముఖుల ముందు దాన్ని ఇలా ప్రకటించాడు. రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితే నా సింహాసనం వారిదే, అంటే ఈ రాజ్యం వారి సొంతమవుతుంది అన్నాడు. ఆట ఎలా ఉంది అని అడిగాడు. బాగు అన్నారు సభలోని వారంతా. రాజుగారి ఆలోచనకు, ఆట తీరుకు కలతారధ్వనులు చేశారు. ఈ విషయాన్ని వెంటనే దండోరా వేయించండి. అబద్ధాలు చెప్పగలిగే మహామహులకు ఇదే మా ఆహ్వానమని ప్రకటించండి అన్నాడు పురంజనుడు. రాజుగారి ఆదేశాన్ని పాలించారు సేవకులు. పాతపట్నంలోనే కాదు, పక్క పట్నంలోనూ రాజుగారు చెప్పినట్లుగానే దండోరా వేశారు. మర్నాటి నుంచి అబద్ధాలు చెప్పేటందుకు తండోపతండాలుగా జనం రాసాగారు. వారు చెప్పిన ఏ ఒక్క అబద్ధానికి కూర్చున్న వ్యక్తులు నిల్చోలేదు. సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులు మేల్కొనలేదు. నవ్వులు పాలయ్యి వెళ్ళిపోయారు అందరూ. తెల్లారితే చాలు, వచ్చే జనం పోయే జనం. ఏ ఒక్కరి అబద్ధము అతికినట్టుగా ఉండటం లేదు. పైగా సభ అంతా గందరగోళంగా తయారయ్యేది. వచ్చే జనాన్ని నిలవరించాలనుకున్నారు రాజోద్యోగులు. రాజుగారి అంగీకారం మేరకు ప్రకటన మార్చి ఇలా దండోరా వేశారు. రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితేనే రాజుగారి సింహాసనం వారిది, అంటే ఈ రాజ్యం వారి సొంతమవుతుంది. లేని పక్షంలో అబద్ధం చెప్పిన వ్యక్తి తల తెగి నేల రాలుతుంది. జనం భయపడ్డారు. సభకు రావటం మానుకున్నారు. ప్రాణాలతో చెలగాటం దేనికని ఊరుకున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు వేచి చూసినా ప్రాణాలకు తెగించి ఏ ఒక్కరూ రాకపోవటంతో పురంజనుడికి పిచ్చెక్కినట్లయింది. సభంతా ఖాళీగా ఉంటుంది, ఊసిపోవట్లేదు. మార్చిన ప్రకటన మనసుకి ఊరట కలిగించట్లేదు సరికదా, బాధ పెడుతుంది అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఎవరో వచ్చినట్లయింది. కళ్ళు తెరిచి చూశాడు. దర్జీ కనిపించాడు అతనికి. ఆస్థానంలో పనిచేస్తున్న దర్జీనే. అందుకే వెంటనే గుర్తుపట్టాడు రాజు. అబద్ధం చెప్పడానికి వచ్చావా అడిగాడు పురంజనుడు. అవును మహారాజా అన్నాడు దర్జీ. ఏది చెప్పు. మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వర్గం చిరిగి వేలాడుతుంటే నేను వెళ్ళి నా తలలోని పేను కండరాలతో దాన్ని కుట్టి సరిచేశాను మహారాజా అన్నాడు దర్జీ. ఆత్రంగా చుట్టూ చూశాడు. అతని అబద్ధానికి లేచి ఏ ఒక్కరూ నిల్చోలేదు, మేల్కొనలేదు. నువ్వు సరిగ్గా కుట్టలేదేమో. నిన్న పొద్దున కురిసిన వర్షానికి మళ్ళీ స్వర్గం చిరిగి వేలాడటం నేను చూశాను అన్నాడు పురంజనుడు. పగలబడి నవ్వాడు. అయిపోయింది, తల తెగిపోయిందనుకున్నాడు దర్జీ. భటులు వచ్చి పట్టుకుంటే భయంతో వణికిపోయాడు. అబద్ధం బాగుంది, నేను ఆనందించాను. అందుకు ప్రతిఫలంగా దర్జీ తల తీసేయకండి, వదిలివేయండి అన్నాడు పురంజనుడు. వదిలేశారు భటులు. బతికాననుకొని పరుగు తీశాడు దర్జీ. అతని పరుగు చూసి మరింతగా నవ్వాడు రాజు. మర్నాడు ఓ పశువుల కాపరి వచ్చాడు. పురంజనుడి ముందు నుంచున్నాడు.
ప్రాణాలకు తెగించి అబద్ధం చెప్పడానికి వచ్చావు, అవునా? అవును మహారాజా. అబద్ధం మంచిదై మేము ప్రకటించినట్లుగా జరిగితే ఈ రాజ్యం నీదైతుంది. కనీసము అబద్ధం బాగుంటే బతికి బట్టగడతావు. అటు మంచిదీ కాక ఇటు బాగోలేని పక్షంలో నీ తల తెగి నేల రాలుతుంది. ఆలోచించుకో అన్నాడు పురంజనుడు. దేనికైనా సిద్ధం మహారాజా అన్నాడు పశువుల కాపరి. అతని తెగింపు నచ్చింది రాజుకి. బలి అన్నట్లుగా చూశాడు అతన్ని. చెప్పు మరి అన్నాడు. మా నాన్న రోగిష్టి. గట్టిగా ఊదితే పడిపోతాడనిపిస్తుంది. అలాంటి వ్యక్తి మొన్న నా చేతిలోని కొరడా తీసుకొని ఆకాశంలో జులిపించేసరికి గుప్పెడు నక్షత్రాలు కింద పడిపోయాయి అన్నాడు. సమీపంలో నిద్రిస్తున్న వాళ్ళని ఆశగా చూశాడతను. మేల్కొనలేదెవరు. అలాగే ఎవరైనా లేచి నిల్చున్నారేమోనని అటు ఇటు చూశాడు. లేదు. సెలవు మహారాజా అని అక్కడ నిలువెత్తు శూలాలతో నిల్చున్న భటుల దగ్గరగా నడవసాగాడు. ఆగు అన్నాడు పురంజనుడు. ఆగాడు పశువుల కాపరి. అతనితో ఇలా అన్నాడు రాజు. మొన్నటి సంగతి నువ్వు చెప్పావు. నిన్న జులిపించి చూడాల్సింది ఒక్క నక్షత్రం కూడా పడేది కాదు. ఎందుకంటే మా నాన్న కూడా మీ నాన్నలాగే రోగిష్టి. అయినా పొగ తాగడాన్ని మానుకోలేకపోతున్నాడు. మొన్న నక్షత్రాలు పడిపోవటాన్ని చూశాడేమో. నిన్న ఆకాశంలోకి పొగను గట్టిగా ఊదాడు. ఆ పొగ జిగురులాగా మారిపోయింది. నక్షత్రాలను పడిపోకుండా పట్టి ఉంచింది. ఇక ఇప్పుడు పడవు అన్నాడు రాజు. దెబ్బకు దెబ్బ ఎలా ఉంది అన్నట్లు కళ్ళెగరేశాడు. సమాధానంగా తల వంచుకున్నాడు పశువుల కాపరి. అబద్ధం బాగుంది, నచ్చింది నాకు, బతికావు పో అన్నాడు పురంజనుడు. చేతులు జోడించి రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు పశువుల కాపరి. రాజ్యంలో ఎక్కడ చూసినా అబద్ధాల గోలే. ఏ నోట విన్నా అబద్ధాలే. పౌరులకి పని పాట లేకుండా పోయాయి. అన్ని రంగాల్లోనూ ఉత్పత్తి ఆగిపోయింది. రాజ్యము సంక్షోభంలో పడిపోతోంది. గమనించాడు అది రాజగురువు వదాన్యుడు. పురంజనుడికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. భార్యను నీళ్ల బింది అడిగాడు. అదెందుకండి మీకు అడిగిందామె. రాజును అడిగి దాని నిండా బంగారు వరహాలు తీసుకొస్తాను అన్నాడు వదాన్యుడు. బంగారు వరహాలేం కర్మ, మంచి అబద్ధం చెప్పి రాజ్యాన్నే కైవసం చేసుకోండి. ఆ పురంజనుడి పీడ విరగడవుతుంది. లేకపోతే ఈ అబద్ధాల ఆటలేంటి? ప్రజలతో రాజు ఆడాల్సిన ఆటలేనా ఇవి? రాజ్యం సర్వనాశనం చేస్తున్నాడు అన్నది భార్య. మధ్యతరగతి స్త్రీల ప్రతినిధిగా తన భార్య మాట్లాడుతున్నదని గ్రహించాడు వదాన్యుడు. ఆమె అంతరాత్మను అర్థం చేసుకున్నాడు అతను. ఇక ఆలస్యం కూడదనుకున్నాడు. బిందె కావాలన్నాడు మళ్ళీ. తీసుకొని వచ్చి ఇచ్చింది ఆమె. అందుకొని రాజాస్థానానికి బయలుదేరాడు వదాన్యుడు. ఆస్థానము కళకళలాడుతోంది. అబద్ధాలు చెప్పేటందుకు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారంతా. ఆ సమయంలో బిందె పట్టుకొని ప్రవేశించాడు అక్కడికి వదాన్యుడు. రాజగురువు రాజగురువు అంటూ లేచి నిలబడబోయారు అందరూ. వారించాడు వారిని వదాన్యుడు. కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. కూర్చున్నారు. తనని కూర్చోమన్నట్టుగానే భావించి కాస్తంత ముందుకు జరిగి సింహాసనంలో కూర్చున్నాడు పురంజనుడు. గురుదేవులు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అడిగాడు. నా బాకీ తీర్చమని అడగటానికి వచ్చాను అన్నాడు వదాన్యుడు. బాకీనా? అవును మహారాజా. గత వారం మీరు నా దగ్గర ఈ బిందెతో బంగారు వరహాలు తీసుకున్నారు. మర్నాడు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. వారం గడిచినా ఇవ్వకపోవడంతో తప్పనిసరి సభలో అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం మాట్లాడుతున్నారు గురుదేవా? గట్టిగా అరుస్తూ దిగ్గున సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు పురంజనుడు. అతనితో పాటుగా సభలోని వారంతా ఆందోళనగా లేచి నిల్చున్నారు. రాజు అరుపునకు సమీపంలో నిద్రపోతున్న మహారాణి మేల్కొంది. గాబరాగా పరుగుతీసి సభా మండపానికి వచ్చింది. ఏమైంది స్వామి? ఎందుకు అంత గట్టిగా అరిచారు? రాజుని అడిగింది ఆమె. గురుదేవులకి నేనా బిందెడు బంగారు వరహాలు బాకీ పడ్డానట. అబద్ధం ఆడుతున్నారు అన్నాడు పురంజనుడు. లేదు మహారాజా, నిజమే చెబుతున్నాను. కాదు, పచ్చి అబద్ధం చెబుతున్నారు. సరే, నాది పచ్చి అబద్ధమైన పక్షంలో మీరు ప్రకటించినట్లుగానే నా అబద్ధానికి
మీరే కాదు, సభలోని వారంతా లేచి నిల్చున్నారు. నిద్రిస్తున్న మహారాణి మేల్కొనటమే కాదు, సభా మండపానికి పరిగెత్తుకుని వచ్చారు. అంటే నేను గెలిచినట్లే. ఇక ఆలస్యం అనవసరం. సింహాసనాన్ని నాకు అప్పగించి రాజ్యాన్ని వదిలి వెళ్ళండి అన్నాడు వదాన్యుడు. పురంజనుడికి తల గిర్రున తిరిగింది. తూలి పడబోయాడు. సింహాసనాన్ని పట్టుకుని నిల్చున్నాడు. ఇప్పుడేం చేయాలి? సింహాసనం కావాలంటే గురుదేవులకి బిందెడు బంగారు వరహాలు ఇచ్చుకోవాలి. బాకీ పడ్డానని ఒప్పుకోవాలి. కాదంటే సింహాసనాన్ని వదులుకోవాలి. తనకి గుణపాఠం చెప్పేటందుకే గురుదేవులు ఇలా ఆలోచన చేశారనుకున్నాడు పురంజనుడు. తననే అబద్ధాలు కోరిని చేశారనుకున్నాడు. తప్పు తెలుసుకున్నాడు. చేతులు జోడించి వదాన్యుడికి నమస్కరించాడు. బంగారు వరహాలు మీకు బాకీ పడ్డ మాట వాస్తవం. మీరు బిందెడు బంగారు వరహాలు స్వీకరించండి అన్నాడు. వదాన్యుడికి బిందెడు బంగారు వరహాలు సమర్పించాడు. ఈ బంగారాన్ని మీ దగ్గరే ఉంచండి మహారాజా, రాజ్యాభివృద్ధికి వినియోగించండి. అయితే ఇంత బంగారాన్ని రాజ్యానికి సమర్పించిన వదాన్యుడిగా నాదో చిన్న కోరిక. చెప్పండి గురుదేవా. పౌరులను అబద్ధాలు చెప్పమనటం, వారికి రాజ్యాన్ని ఇస్తానంటం, ఇలాంటి ఆటలు కట్టిపెట్టండి. అల్లకల్లోలమైతున్న రాజ్యాన్ని ఓ గాడిలో పెట్టండి అన్నాడు వదాన్యుడు. మీ ఆదేశాన్ని మన్నిస్తున్నాము అన్నాడు పురంజనుడు. ఆనాటితో అబద్ధాల ఆటకి మంగళం పలికాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.